ఏదో వెర్రి మాటలు చెప్తున్నట్టు, తనను తానే కాపాడుకోలేని వాడు కూడా దేవుడే అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. మూడు మేకులను కూడా పీక్కోలేకపోయాడు, సిలువను దిగి రాలేకపోయాడు, తనను చంపేస్తున్నా ఏం అనలేకపోయాడు, నిర్భాగ్యుడిగా నిస్సహాయకుడిగా అక్కడ అలాగే ఉండిపోయి చనిపోయాడు. చనిపోయిన వాడు దేవుడు ఎలా అవుతాడని చాలామంది వ్యాఖ్యానాలు చెప్తూ ఉంటారు. అవును, నిజమే. నశించిపోతున్న వారికి ఈ సిలువ ఎలా కనిపిస్తుందంటే వెర్రితనంగాను, విడ్డూరంగాను, జ్ఞానం లేని దానిగాను, మరి పిచ్చి చేష్టలుగా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ సిలువను గురించిన వార్త రక్షించబడుతున్న మనకి ఎలా ఉందంటే దేవుని శక్తిగా ఉంది. దేవునికి స్తోత్రం. పౌలుని ఒకసారి మీరు గమనించినట్లయితే అతడు చాలా భాషలు మాట్లాడేవాడు. బహుభాషా కోవిదుడు. అతను రకరకాల భాషలు మాట్లాడుతూ ఉండేవాడు. అంటే ఈ మధ్యకాలంలో మన పాఠశాలలో 3 భాషలను ఖచ్చితంగా నేర్పిస్తున్నారు. ఒకటి మాతృభాష, ఇంకొకటి జాతీయ భాష, మూడోది అంతర్జాతీయ భాష. మాతృభాషను నేర్పిస్తున్నారు, జాతీయ భాషను నేర్పిస్తున్నారు, అంతర్జాతీయ భాషను మాట్లాడుతూ ఉంటున్నారు. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ని నేర్పిస్తున్నారు. ఈ 3 భాషల్లో మాట్లాడుతూనే మన పిల్లల్ని మనం ఎలా చూస్తామంటే జ్ఞానవంతులుగా, అయ్యో వీడు హిందీ మాట్లాడుతున్నాడు, వీడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, అటు తెలుగు కూడా మాట్లాడుతున్నాడు అని మనం ఎంతో మురిసిపోతాం. మరి అపోస్తలుడైన పౌలు రకరకాల భాషలు మాట్లాడేవాడు. ఆయన బహుభాషా కోవిదుడు. దగ్గరగా అన్ని భాషలకే అర్థాలు చేసేసి అన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగ సమర్థుడైన. ఇంకొక రకంగా చెప్పాలంటే సకల శాస్త్రాలను అభ్యసించిన వాడు, 2 దేశాలకు సంబంధించిన పౌరసత్వాన్ని కలిగిన వాడు, మరి ఎంతో జ్ఞానవంతుడు, ధర్మశాస్త్రాన్ని అవలంబించేవాడు, ధర్మశాస్త్రాన్ని పఠించేవాడు, ఈ లోకంలో అన్ని విషయాల గురించి సమస్తమైన అవగాహన కలిగిన వాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక ప్రభుత్వానికి సంబంధించిన అధికారి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ఇలాంటి ఒక గవర్నమెంట్ ఆఫీసరు, ఇలాంటి ఒక తెలివైన వాడు, ఇలాంటి ఒక జ్ఞానవంతుడు, ఇలాంటి ఒక అద్భుతమైన లక్షణాలు కలిగిన వ్యక్తి దేని యందు అతిశయిస్తున్నాడంటే సిలువ గురించి అతిశయిస్తున్నాడు అట. దేవునికి స్తోత్రం. సిలువ గురించి అతిశయించడం ఏంటండి? అతడు అతిశయించడానికి అనేకమైన విషయాలు ఉన్నాయి. తన జ్ఞానాన్ని బట్టి అతిశయించవచ్చు, తనకున్న అధికారాన్ని బట్టి అతిశయిస్తూ ఉండవచ్చు, తను పొందుకున్న రక్షణ భాగ్యాన్ని బట్టి అతిశయిస్తూ ఉండవచ్చు. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి సిలువను గూర్చి అతిశయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అతడు ఎక్కడ సువార్త చెప్పినా సరే సువార్తకు సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చేసిన వింతలు కానీ, యేసుక్రీస్తు ప్రభు ఒక కన్యకకు పుట్టాడు, దేవుడే నరవతారిగా వచ్చాడు, ఇలాంటి విషయాలన్నిటిలో ఆయన పంచుకోలేదు, వాక్యాల్లో చెప్పలేదు. ఆయన ఎప్పుడు దేని గురించి ప్రకటిస్తూ ఉండేవాడంటే సిలువను గురించిన వార్త అనేక మందికి ప్రకటిస్తూ తిరిగేవాడు. అంటే సిలువ గురించిన వార్త ఆయన చాలా ప్రాముఖ్యమైనది గాను, సిలువ అనేది అతిశయింపదగినది గాను ఆయన ఎంచి ఉన్నాడు. ఈరోజు రోమన్ క్యాథలిక్ వారైనా, బాప్టిస్ట్ సంఘానికి సంబంధించిన వారైనా, పెంటెకోస్ట్ వారైనా, ఈ భూమి మీద క్రైస్తవ డినామినేషన్లు ఎన్నున్నా సరే అవన్నీ కూడా అంగీకరించే ఏకైక అంశం, వాళ్ళందరూ కూడా ఏక మనస్సుతో అంగీకరించే ఏదైనా అంశం ఉందంటే అది క్రీస్తు సిలువ తప్ప మరొకటి ఏది కాదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. రోమన్ క్యాథలిక్ వాళ్ళైనా సిలువను నమ్ముతారు, బాప్టిస్ట్ వారైనా సిలువను నమ్ముతారు. ఇంకా ఎంతమంది ఉన్నా సరే క్రైస్తవ్యంలో ఎన్ని డినామినేషన్లు ఉన్నాయో అన్ని డినామినేషన్లో దేనిలో నమ్మాలి అంటే, దేని యందు నమ్మకం ఉంచాలంటే క్రీస్తు వేయబడిన సిలువ యందు నమ్మకం ఉంచవాలి. వాళ్ళు ఖచ్చితంగా నమ్మాలి దాన్ని. అలాంటి సిలువను గురించిన వార్త, అలాంటి సిలువ గురించి ఈయన అతిశయిస్తున్నారట. ఎందుకంత అతిశయం? దానిలో ఏముంది? మీకు చాలామందికి తెలుసు, మదర్ తెరీసా గారు మన భారతదేశంలో ఎన్నో సేవా సంస్థలను పెట్టి విధవరాలను పోషించి, అనాథ పిల్లలను ఆదరించి, కుష్ఠరోగులను, రకరకాల వ్యాధులతో బాధపడే వారికి పరిచర్య చేసి, ఆవిడ చేసిన పరిచర్యను బట్టి నోబెల్ శాంతి బహుమతిని ఆవిడకి అనుగ్రహించారు. మరి మార్టిన్ లూథర్ కింగ్, లూథరన్ చర్చికి సంబంధించిన వ్యవస్థాపకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఆయనకు కూడా ఏం చేశారంటే నోబెల్ శాంతి బహుమతిని అనుగ్రహించారు. నోబెల్ బహుమతి అనేది, నోబెల్ ప్రైజ్ అనేది ఉన్న బహుమతులన్నిటికంటే ప్రతిష్టాత్మకమైన బహుమతి. ఆ బహుమతిని
వారు దేనికి కేటాయించారంటే, వారు దేనికి ఇచ్చారంటే, మాకు ఈ బహుమానం వచ్చింది కదా, ఈ బహుమానం మేము ఎవరికి ఇచ్చేస్తున్నామంటే సిలువకి ఇచ్చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు సిలువకి ఈ బహుమానాన్ని, ఈ అవార్డును మేము ఏం చేస్తున్నామంటే అంకితం చేస్తున్నామని ఇద్దరూ ప్రకటించారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకు వచ్చిన అవార్డు కూడా, వాళ్ళకు వచ్చిన రివార్డులు కూడా సిలువకి అప్పచెప్పేసే అంత ప్రాముఖ్యత ఈ సిలువలో ఏముంది? అంత అద్భుతమైన విషయం ఏముంది? కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్నాడు, రక్షింపబడుతున్న వారికి ఇది ఎలా ఉంది? దేవుని శక్తిగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని శక్తిగా రక్షించబడుతున్న వారికి ఉంది. కానీ నశించబడుతున్న వారికి ఎలా ఉంది? వెరితనంగా ఉంది. ఆ సంఘంలో కొంతమంది నేను క్రీస్తు వాడును, నేను అపోల్లో వాడును, నేను కైఫా వాడును, నేను క్రీస్తు వాడును అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారట. సిద్ధాంతాలను బట్టి పాస్టర్ గారికి ఫేవర్లుగా మాట్లాడుతూ ఉన్నారట. వాళ్ళందరినీ గద్దిస్తూ, వాళ్ళందరినీ హెచ్చరిస్తూ, మీరు రక్షించబడుతున్నారు కదా, మీకు ఏ వార్త మోసుకొచ్చానంటే నేను మంచి భాషతో మాట్లాడేవాడిని కాదు, అద్భుతమైన ప్రసంగాలు చేసేవాడిని కాదు, చాలా సింపుల్ సువార్తను నేను మీ దగ్గరికి మోసుకొచ్చాను. ఒకసారి చదవండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను. దేవునికి స్తోత్రం. ఏం వ్యర్థం కాకూడదు, ఏం వ్యర్థమైపోకూడదు అని అతను అతిశయపడుతున్నాడంటే, ఏం వ్యర్థం కాకూడదని ఆయన ఆరాటపడుతున్నాడంటే క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం అయిపోకూడదు అని అతను ఏం చేస్తున్నాడట? మంచి మంచి ప్రసంగాలు చెప్పలేడట, వాక్చాతుర్యంతో మాట్లాడలేడట, చలోక్తులు చెప్పలేడట, రకరకాల సామెతలు చెప్పలేడట, జోకులు చెప్పలేడట, వచ్చిన ప్రజానికానికి అద్భుతమైన మాటలతో మెస్మరైజ్ చేయలేడట. ఆయన ఏం చేయగలడంటే ఈ సువార్తను సింపుల్గా ప్రకటించగలడట. ఆ సువార్త ప్రకటించేటప్పుడు ఎవరైతే నశించిపోతున్నారో వారందరికీ సువార్త ఎలా కనిపించిందట? వెర్రితనంగా కనిపించింది. కానీ ఎవరైతే రక్షణలోకి వస్తున్నారో వారందరికీ ఎలా ఉందంటే దేవుని శక్తిగా ఉందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ అంటే ఏమిటి? సిలువ యొక్క విలువ ఏమిటి? సిలువని ఇంత విలువగా చూడడానికి గల కారణం ఏంటి? అసలు సిలువలో ఏముంది? సిలువ ఏంటో ఒకసారి ధ్యానం చేస్తే నాకు అనిపించింది, సిలువ అంటే మనకు మనమే త్యాగం అయిపోవడం. సిలువ అంటే మనం చెయ్యని తప్పుకి నేరాన్ని మన మీద వేసుకొని శిక్షను అనుభవించడం. సిలువ అంటే చావు, మరణము. సిలువ అంటే మనకిష్టమైన వారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. సిలువ అంటే మనకు మనమే తగ్గించుకోవడం. సిలువ అంటే మనం సమాజం అందరి ముందు అవమానం పొందడం. సిలువ అంటే యేసుక్రీస్తు రక్తంతో రక్షించబడడం. సిలువ అంటే సాతాన్ని చిత్తుగా ఓడించడం. సిలువ అంటే ప్రాణ స్నేహితులు కూడా మోసం చేయడం. సిలువ అంటే ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక దేవుడు మన కోసం తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి మరణము పొందడం సిలువ అంటే. దేవునికి స్తోత్రం. సిలువ అంటే త్యాగము, సిలువ అంటే సమర్పణ, సిలువ అంటే ఈ క్రైస్తవులందరికీ శక్తి, కానీ నశించిపోతున్న వారికి వెర్రితనము. సిలువ అంటే చెయ్యని నేరానికి శిక్షణ పొందడం. సిలువ అంటే దేవుడు మన పాపాలని మించి తన కృపను, తన వాత్సల్యాన్ని ప్రకటించడం. దేవునికి స్తోత్రం. అయితే ఈ సిలువను ప్రభు తను బ్రతుకున్న దినాలలో చాలాసార్లు ప్రస్తావించారు. తను చాలాసార్లు ప్రస్తావించేటప్పుడు ఒక అద్భుతమైన మాట ద్వారా మనందరినీ ఈరోజు హెచ్చరించబోతున్నాడు. వైద్యుడైన లోక రాసిన సువార్తలో 9వ అధ్యాయం 23వ వచనంలో, నన్ను ఎవరైతే వెంబడించాలని అనుకుంటున్నారో వాళ్ళు ప్రతిదినం ఏం చేయాలంటే తమ సిలువను ఎత్తుకొని మమ్మల్ని వెంబడించాలి. ఒకసారి ఆ మాటను సహాయం చేయండి. ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను వదిలేసుకొని, చెప్పండి,
ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యులుగా ఉండాలంటే ఆయన చెప్పే ఒక అద్భుతమైన సలహా ఏంటంటే, ఆయన చెప్పే అద్భుతమైన సూత్రం ఏంటంటే, ఆయన వెంబడించాలని అనుకుంటే, ఆయన వెంబడించాలని నువ్వు అనుకుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, మొదటిగా నిన్ను నువ్వు వదిలేసుకో, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి, నిన్ను నువ్వు తృణీకరించుకోవాలి. నిన్ను నువ్వు వదిలేసుకొని ఏదో ఒకరోజు కాదు, ఏదో వారం కాదు, ఏదో 40 రోజుల పాటు కాదు జరిగే ప్రక్రియ ఇది. జీవితాంతం ప్రతిదినం నీ సిలువని ఎత్తుకొని నువ్వు ఆయన ఏం చేయాలి? వెంబడించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యులుగా ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళు మొదటగా చేయాల్సిన పని ఏదైనా ఉందంటే వాళ్ళని వాళ్ళు ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి, వదిలేసుకోవాలి. నా దేవుడు ఏంటంటే, నా దేవుడి స్టైల్ ఏంటంటే ఆయన చేసి చెప్తాడు. ఆయన చేసి తర్వాత ఆయన శిష్యులుగా ఉండవలసిన వారికి చెప్తాడు. నా యేసుక్రీస్తు ప్రభు తను తాను వదిలేసుకొని వచ్చాడు భూమి మీదకి. తన అద్భుతమైన పరలోక రాజ్యంలో నివసించేవాడు. తండ్రి పక్కనే అద్భుతమైన ఒక సింహాసనం అతనికి ఉండేది. తండ్రి పక్కనే అద్భుతమైన ప్రేమ వాత్సల్యం ఆయనకు ఉండేది. దూతగణములందరూ కూడా పరిశుద్ధుడు 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 అని నిత్యము తను కొనియాడుతూ ఉండేవారు. సకల భోగాలు, సకల సుఖాలు వీటన్నిటినీ వదిలిపెట్టి, మరి ముఖ్యంగా మహిమను వదిలిపెట్టి మట్టి శరీరంలోకి నా ప్రభువు తన్ను తానే ఉపేక్షించుకొని ఈ భూమి మీదకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. తన్ను తాను వదిలేసుకున్నాడు. తనకున్న సుఖాలను వదిలేసుకున్నాడు, తనకున్న మహిమను వదిలేసుకున్నాడు, తనకు కలిగిన సమస్తమును వదిలేసుకొని మానవ రూపంలో రిక్తుడిగా ఈ భూమి మీదకి తను తాను తగ్గించుకొని వచ్చాడు. ఇలా వచ్చిన ప్రభువుని వెంబడించాలంటే, ఇలా వచ్చిన ప్రభువుకి శిష్యులుగా ఉండాలంటే, ఇలా వచ్చిన ప్రభువుకి కుమారులుగా ఉండాలంటే, ఇలా వచ్చిన ప్రభువుకి రాజ్య వారసులుగా మారాలంటే ఒక్కటి చేయండి. ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు వదిలేసుకోండి. ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు దేవుడు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? సిలువ అంటే త్యాగము. నా ప్రభువు తన మహిమను వదిలేశాడు, నా ప్రభువు తనకున్నదంతా వదిలేశాడు, నా ప్రభు ఆఖరికి తన ప్రాణాన్ని కూడా వదిలేశాడు. ఎందుకో తెలుసా? ఆయన త్యాగం చేశాడు నీ కొరకు, తన్ను తానే వదిలేసుకున్నాడు. ఆయన్ని వెంబడించాలనుకుంటే ఈరోజు నిన్ను నువ్వు వదిలేసుకో. ఎంతమంది అంగీకరిస్తారు ఈ మాటను? దేవునికి స్తోత్రం. నిన్ను నువ్వు వదిలేసుకో. నిన్ను నువ్వు వదిలేసుకోవడం అంటే ఏంటి? నీ అహాన్ని వదిలే, నీ స్వార్థాన్ని వదిలే, నీ అసూయను వదిలే, నీ ద్వేషాన్ని వదిలే, క్షమించలేని ఆ మనస్సును వదిలే, ఆ కోపాన్ని, ఆ పాత మనిషిని వదిలేసి కొత్త మనిషిగా నువ్వు జన్మించగలిగితే, నిన్ను నువ్వు ఉపేక్షించుకోగలిగితే, నిన్ను నువ్వు వదిలేసుకోగలిగితే దేవునికి ఎలా మారగలుగుతావు అంటే శిష్యుడుగా మారగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సిలువ సామాన్యమైందా? సిలువ అంటే అప్పట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలా అనిపించేదంటే అది ఒక శాపగ్రస్తమైన వస్తువు, ఒక శాపంతో కూడిన వస్తువు, శాపానికి సూచన. సిలువ మీద ఒక వ్యక్తి మరణించడం అనేది అత్యంత దుర్లభమైన మరణాల్లో అదొక మరణం. చాలా దారుణమైన మరణాల్లో సిలువ మరణం ఒకటి. చాలా దారుణమైన మరణం అది. అలాంటి మరణం కొన్ని రోజుల పాటు ఉండి చచ్చిపోయేవారు. కానీ నా యేసుక్రీస్తు ప్రభు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నీ గురించి సకల టార్చరు అనుభవించి సిలువలో మరణించాడు. ఈ సిలువలో మరణించిన యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యుడిగా ఉండాలి అంటే మొదటిగా నువ్వు చేయాల్సింది నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ స్వార్థాన్ని, నీ అసూయను, నీ కుళ్ళిని, నీ ద్వేషాన్ని ఎంతకాలం దేవుని సన్నిధిలో వస్తూ వెళ్తున్నా అదే విధంగా నువ్వు నివసించగలిగితే దేవునికి శిష్యుడిగా నువ్వు పనిచేయవు. దేవునికి శిష్యుడిగా మారాలంటే మొదటగా చేయాల్సింది నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం. రెండవ మాట, ప్రతిదినం. ఈ దైవభక్తి ఎంతకాలం చేయాలి? ఎంతకాలం సిలువను మొయ్యాలి? ఎంతకాలం సిలువను వేసుకొని ఆయన వెంబడిస్తూ ఉండాలి అంటే
చాలామంది ఈ మధ్యకాలంలో 40 రోజుల మాలని, 30 రోజుల మాలని, 6 వారాలని, 7 వారాలని, 3 వారాలని దేవుని సన్నిధికి వస్తూ రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. మీరు 7 వారాలు రండి, 3 వారాలు రండి, 6 వారాలు రండి, పలానా తారీఖు రండి, పలానా తేదీని రండి, పలానా నెలలో రండి. సిలువను గూర్చిన వార్త చాలామంది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారంటే గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అదేటో కానీ గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే దేవుడు ఈరోజే సిలువ వేసారు. ఆ దుఃఖం అంతా ఎప్పుడు కలుగుతుంది అంటే ఓన్లీ గుడ్ ఫ్రైడే రోజే. తర్వాత ఎప్పుడైనా సరే వారిలో దేవుడు నా కోసం త్యాగం చేశాడనే ఆలోచన ఉంటుందా అంటే చాలా తక్కువ మందికి ఆలోచన ఉంటుంది. కానీ ఈ సిలువను గురించిన వార్త, ఈ సిలువను మనం ఒక్క రోజు ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే మోయడం కాదు, కానీ ప్రతి దినము ఈ సిలువను గురించిన వార్త మనం మోసుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మనల్ని మనం ఉపేక్షించుకోగలిగితే, ప్రతి దినము ఈ సిలువను మోయగలిగితే మనం ఎలా మారగలుగుతామంటే ఆయనకి ఇష్టమైన శిష్యులుగా మారగలుగుతాం. ఇదే వైద్యుడైన లోక 14వ అధ్యాయం 27వ వచనంలో మరొక రకంగా ఈ మాటను చెప్పాడు, రచించాడు. యేసుక్రీస్తు ప్రభు నేరుగా మాట్లాడిన మాట చదవండి. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు. 2 సరిపోయండి. 4 రోళ్ళు 8, 2 4 కూడా 8. ఎవరైనా శిష్యుడిగా ఉండాలంటే ఏం చేయాలి? సిలువను మోయాలి. ఒకవేళ సిలువను మోయకపోతే నా శిష్యుడు కాదు. 2 సార్లు ప్రస్తావించాడు ఈ మాటను. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే నేరుగా మాట్లాడుతున్న మాట. ఎవరైనా నాకు శిష్యుడిగా ఉండాలని మీరు అనుకుంటే ప్రతి దినం మీరు ఏం చేయాలి? మీ సిలువను మోయాలి. ఒకవేళ నన్ను వెంబడించకూడదు అని మీరు అనుకుంటే, నా సిలువను మీరు మొయ్యకపోతే మీరేం చేయరు? నా శిష్యులుగా ఎంచబడరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సిలువను మోయడం అంటే ఏంటి? సిలువను అంగీకరించడం అంటే ఏంటి? సిలువను ఎందుకు మోయాలి? ప్రతిదినం ఎందుకు మోయాలి? ప్రతిదినం ఈ త్యాగాన్ని ఎందుకు చేయాలి అంటే యేసుక్రీస్తు పేరట వచ్చిన వారు మహా విశాలమైన మార్గంలోకి రాలేదు. ఏ మార్గంలోకి వచ్చారంటే ఇరుకు మార్గంలోకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్న వారు నిర్దాక్షిణ్యంగా వారి చెయ్యని తప్పుకు కూడా శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు మార్గంలోకి వచ్చిన వారు నిందలు అనుభవిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు మార్గంకి వచ్చిన వారు సుఖాల కంటే కష్టాలను ఎక్కువ పొందుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు మార్గాల్లోకి వచ్చిన వారికి సంతోషం కంటే కన్నీళ్లతోనే వారి జీవిత పయనం అనేది సాగిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు మార్గంలోకి రాగానే సిలువలో ఏవైతే మనకు కనబడతాయో మన జీవితంలో కూడా అవే కనబడతాయి. మనం చెయ్యని తప్పుకి నేరాన్ని మనం మొయ్యాల్సి వస్తూ ఉంటుంది. మనల్ని మనం ఉపేక్షించుకోవాల్సి వస్తూ ఉంటుంది. మనకు మనమే త్యాగం అయిపోతూ ఉండాల్సి వస్తుంది. సమాజంలో అందరి ముందు అవమానాలు పొందాల్సి వస్తూ ఉంటుంది. మనకి నమ్మిన వారే, మనల్ని ప్రేమించిన వారే మనల్ని వదిలేస్తూ ఉంటారు, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మన అనుకున్న వాడే మనకి ఏం చేస్తాడంటే మనల్ని అమ్మి పారేస్తూ ఉంటాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారో వాళ్ళ దుఃఖ దినాలు సమాప్తమవుతాయని చాలామంది చెప్తారు. కానీ నేను ఈరోజు చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం అంటే ఆ సిలువుని ఎత్తుకొని వెళ్ళడమే. దేవునికి స్తోత్రం. ఈ మాటకి స్తోత్రాలు చెప్పాలంటే చాలా గట్స్ కావాలి. దేవునికి స్తోత్రం. దమ్ము ఉండాలి ఈ మాటకి స్తోత్రం చెప్పాలని. ఎంతమందికి దమ్ము ఉంది? దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అదే సిలువ, అదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే త్యాగము, క్రైస్తవ్యం అంటే సమర్పణ, క్రైస్తవ్యం అంటే కన్నీళ్ళు, క్రైస్తవ్యం అంటే మోకాల మీద ప్రార్థన, క్రైస్తవ్యం అంటే నశించబోతున్నవాడు మనల్ని బాధిస్తున్నా సరే వాడి కొరకు ప్రాణం పెట్టి ప్రార్థన చేయడం. క్రైస్తవ్యం అంటే ఏదో 4 మాటలు చెప్పేసుకోవడం. క్రైస్తవ్యం అంటే పెదాల మీద పప్పలు ఉండేయడం. క్రైస్తవ్యం అంటే ప్రభువా ప్రభువా అని ఆయన నామాల్లో ప్రార్థన చేసడం కాదు. క్రైస్తవ్యం అంటే ఆయన కొరకు త్యాగం చేయడం. క్రైస్తవ్యం అంటే ఆయన కొరకు త్యాగమైపోవడం. క్రైస్తవ్యం అంటే ఒక రకంగా సిలువ అంటే చావును మోసుకొని తిరగడం.
దేవునికి స్తోత్రం. ఈ శిష్యులుగా ఉండాలి అని అనుకుంటున్న వారు ఎలా మారాలి అంటే యేసుక్రీస్తు ప్రభువులా మారాలి. ఆయన శిష్యులుగా మారిన వారు ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే వాక్యాన్ని నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. ఎవరైతే వాక్యాన్ని నెరవేర్చాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే కేవలం పరిశుద్ధులు మాత్రమే కదా ఇక్కడికి రావాలి, పాపులు ఎందుకు వస్తారు, కేవలం పరిశుద్ధులు మాత్రమే కదా ఇక్కడ సంచరించాలి, కేవలం పరిశుద్ధులు మాత్రమే కదా ప్రార్థన చేయాలని చాలామంది అనుకుంటారు. వైద్యశాల ఎవరి కోసం? హాస్పిటల్ ఎవరికండి? రోగుల కోసమే. మందిరం ఎవరి కోసం? పాపుల కోసమే. దేవునికి స్తోత్రం. మందిరం ఎవరి కోసం? పాపుల కోసమే. మందిరం ఎవరి కోసం?